ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వైఖానస వైభవం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ మరొక మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను. మనందరికీ కూడా రాత్రి యందు చక్కగా పడుకున్న తర్వాత దుస్వప్నాలు, భయపడేటువంటి పీడ కళలు, ఇతరత్ర పెద్ద పెద్ద కళలు వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అదేవిధంగా జాతకపరమైనటువంటి దోషాలు, భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితంలో ఉన్నటువంటి గొడవలు, ఇలాంటివన్నీ తొలగిపోవాలి అంటే చక్కగా జగన్నాథస్వామి వారి యొక్క నామాలు కొన్ని ఉన్నాయి. వాటిని కానీ మనం నిత్యము చదవగలిగితే దుస్వప్నాలన్నీ కూడా సుస్వప్నంగా మారిపోతాయి, జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలన్నీ కూడా చక్కగా తీరిపోతాయి. అత్యంత శక్తివంతమైనటువంటి నామాలు. మనమేం కష్టపడాల్సిన అవసరం లేదు. 1-2 నిమిషాలు అలా మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడి పటం ముందో, పూజాగది ముందో కూర్చొని చక్కగా ఒక 11 నామాలు మనసులో కానీ గట్టిగా కానీ స్మరించగలిగితే మనకి రకరకాల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అవి కూడా జగన్నాథ స్వామి వారి యొక్క నామాలు. అవేంటనేది ఒకసారి నేను చదువుతాను. మీరు కూడా ఒకసారి విని రాసుకోవడమో, వీడియో సేవ్ చేసుకోవడమో చేసుకొని చక్కగా వాటిని ఆచరించి మీరంతా కూడా చక్కనైనటువంటి ఫలితాలను పొందాలని కోరుకుంటూ, ఆ నామాలు ఏంటి అంటే ఓం ఉచ్చిష్ట జగన్నాథాయ నమః, ఓం శ్రీక్షేత్ర జగన్నాథాయ నమః, శంఖక్షేత్ర జగన్నాథాయ నమః, పురుషోత్తమ క్షేత్ర జగన్నాథాయ నమః, నీలాద్రి జగన్నాథాయ నమః, ఉద్యానపీఠ జగన్నాథాయ నమః, మర్త్య వైకుంఠ జగన్నాథాయ నమః, యవనికాతీర్థ జగన్నాథాయ నమః, ఓం కుశస్థలి జగన్నాథాయ నమః, ఓం పూరీక్షేత్ర జగన్నాథాయ నమః, ఓం జగన్నాథాయ నమః అని చెప్పు. ఈ విధంగా 11 నామాలను, జగన్నాథస్వామి వారి యొక్క నామాలను అత్యంత భక్తి శ్రద్ధలతో వారి వారి ఇంటి యందు స్మరణ చేసుకుంటారో వారికి తప్పక ఆ దేవదేవుడైనటువంటి జగన్నాథస్వామి వారి యొక్క అనుగ్రహంతో చక్కనైనటువంటి వివాహ దాంపత్య సౌఖ్యం, సుఖ సంతోషాలు, జాతకపరమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా రాత్రి యందు సుఖ నిద్ర కలిగి పీడకలలు ఇత్యాది దుస్వప్నములు రాకుండా ఉండి చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ అష్టైశ్వర్యాలతో ఉంటూ అంచమున మోక్షాన్ని పొందుతారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాంటి జగన్నాథస్వామి వారి యొక్క నామాలను మీరందరూ కూడా జపిస్తారని నేను ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చక్కగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరింత ఉత్సాహం నాలో కలిగి మరిన్ని వీడియోలు, ఇలాంటి మంచి మంచి విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఓం నమో వెంకటేశాయ.